ఎఫ్ఐస్ బాలీవుడ్ లో కంటే మనకు తక్కువే అయినా ఇద్దరు యంగ్ హీరోస్ సైలెంట్ గా లవ్ స్టోరీ నడుపుతున్నారట. ఈ ఇద్దరు ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిలు కాదు, హీరోయిన్స్ కావడం విశేషం. వాళ్ళెవరో చూసిద్దామా? భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా అది ఫ్లాప్ అయినా ఈ అమ్మడి గ్లామర్ కి 2-3 ఆఫర్స్ దక్కాయి. రామ్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. మరో మూవీ కాంతాలో దిల్కర్ తో జతకడుతోంది. రామ్ తో కలిసి ఒక స్కెడ్యూల్ యాక్ట్ చేసిందో లేదో ప్రేమలో పడిపోయిందంటూ వార్తలొచ్చాయి. రీసెంట్ గా ఈ ఇద్దరు విడివిడిగా పెట్టిన ఫొటోస్ వెనకాల బ్యాక్ డ్రాప్ ఒకేలా ఉండడంతో ఒకే గదిలో ఫోటో దిగారా అంటూ కామెంట్స్ పెట్టారు నెటిజన్లు. భాగ్యశ్రీ చేతికున్న ఉంగరం గురించి ఓ నెటిజన్ ఆసక్తికరమైన క్వశ్చన్ వేశాడు. మీ చేతికున్న ఉంగరాన్ని ఎవరు తొడిగారు అని అడిగితే నేనే కొనుక్కున్నానని రిప్లై ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వైష్ణవ్ తేజ్, రీతూ వర్మ కలిసి నటించకపోయినా నిహారిక కారణంగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. మరి వీళ్ల లవ్ స్టోరీ పెళ్లిపీటల దాకా వెళ్తుందో లేదో గానీ కొన్ని రోజులుగా ప్రచారాన్ని ఖండించలేదంటే వీళ్ల డేటింగ్ స్టోరీస్ పై అనుమానాలు మొదలయ్యాయి. రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. సమంతతో డివోర్స్ తర్వాత చైతూ శోభితాతో డేటింగ్ లో ఉన్నాడన్న వార్తకు పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టాడు. శామ్ దర్శకుడు రాజ్ తో సన్నిహితంగా ఉందన్న న్యూస్ చాలా కాలంగా వినిపిస్తోంది. రీసెంట్ గా ఈ ఇద్దరు కలిసి తిరుమల వెళ్లడంతో త్వరలో పెళ్లి చేసుకుంటారన్న వార్తలకు బలం చేకూరినట్లయింది. శామ్ కు సినిమా ఆఫర్స్ లేని టైంలో దర్శకుడు రాజ్ ది ఫ్యామిలీ స్టార్ 2, సిటాడెల్ వంటి వెబ్ సిరీస్లిచ్చి ఆదుకున్నాడు. రాజ్ కోసమే శామ్ ఈ మధ్య ముంబైకి మకాం మార్చేసి అక్కడే ఉంటుందన్న కథనం కూడా నెట్టింట నడుస్తోంది. టాలీవుడ్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాలు, ఇండియా సరిహద్దులు దాటిస్తోంది. పాన్ ఇండియా మూవీ తీసినా ఇండియాలో సెలెక్టెడ్ సిటీస్ లో మాత్రమే ప్రచారం చేస్తారు. కానీ ఈ మధ్య తెలుగు సినిమా దేశం దాటేస్తోంది. రామ్ చరణ్, బాలకృష్ణ దారిలోనే నాని కూడా నడుస్తున్నాడా? హిట్ 3 ఈవెంట్స్ ని అమెరికాలోని కొన్ని సిటీస్ లో ప్లాన్ చేశారా? వాచ్ ది స్టోరీ. ఈ సంక్రాంతికి 3 పెద్ద సినిమాలొస్తే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అమెరికా చుట్టొచ్చాయి. గేమ్ చేంజర్ 4వ పాటను అమెరికాలో రిలీజ్ చేశారు. ఇండియాలో కంటే ముందుగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇలా యుఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది గేమ్ చేంజర్. అమెరికాలో బాలయ్యకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయినా 2-3 మిలియన్స్ మార్కే పరిమితమవుతున్నాడు. 5 మిలియన్స్ పై దృష్టి పెట్టిన డాకు టీం అమెరికా వెళ్లి భారీ వేడుకలో పాల్గొంటోంది. అయితే డాకు 2 మిలియన్స్ కూడా దాటలేదు. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ యుఎస్ ఈవెంట్స్ తో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇక నుంచి తెలుగు క్రేజీ మూవీస్ అమెరికా వెళ్లి ప్రచారం చేస్తాయనిపిస్తోంది. ఈ సరికొత్త అలవాటును హిట్ 3 టీం కంటిన్యూ చేస్తోంది. అమెరికాలో పడి ప్రీమియర్స్ లో నాని పాల్గొని రిలీజ్ తర్వాత అక్కడే కొన్ని సెంటర్స్ లో మరిన్ని ఈవెంట్స్ నిర్వహిస్తారని తెలిసిందే. హిట్ 3 రిలీజ్ కి ఇంకా 10 రోజులే ఉంది. పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో ముందుగా నార్త్, సౌత్ లో మెయిన్ సెంటర్స్ ను టచ్ చేసి చివరకు తిరుపతిలో ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక్కడ అన్ని ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఆ వెంటనే అమెరికాకు బయలుదేరుతుంది హిట్ టీం. లాస్ట్ ఇయర్ దేవరతో వచ్చిన ఎన్టీఆర్ ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2తో వస్తాడు. 2026 సంక్రాంతికి ప్రశాంత్ నీల్ మూవీతో వద్దామని వేసిన ప్లాన్ బెడిసి కొడుతోంది. మరి తారక్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? హ్యావ్ ఎ లుక్. దేవరలో కాస్త బొద్దుగా ఉన్న తారక్ ను సన్నగా మార్చేశాడు ప్రశాంత్ నీల్. సెట్స్ పై తారక్ ఉన్నా లేకపోయినా 1000-2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే అన్నంతగా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ మొదలైన రోజు రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే పెద్ద యుద్ధమే తీశాడనిపించింది. ఎన్టీఆర్ లేకుండా ధర్నా, ర్యాలీ సీన్స్ ను భారీ క్రౌడ్ మధ్య తీసిన ప్రశాంత్ నీల్ మంగళవారం నుంచి ఎన్టీఆర్ తో ఫైట్ తీస్తున్నాడు. 2000 మంది మధ్యలో యాక్షన్ సీన్ ను 2 వారాల పాటు తీస్తాడట. ఈ యాక్షన్ సీన్ ను కర్ణాటకలో తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో మైత్రి నిర్మాతలు తారక్ ను రిసీవ్ చేసుకున్న వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. ఇందులో తారక్ 2 షేడ్స్ లో కనిపిస్తాడని, ప్రస్తుతం సన్నగా మేకోవర్ కాగా త్వరలో గుబురు గడ్డంతో కనిపిస్తాడని తెలిసింది. ఈ క్రేజీ ప్రాజెక్టును 2026 సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్న నిర్మాతల ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. ఇంకో 8 నెలల్లో షూటింగ్ పూర్తి కావడం కష్టమేనట. సంక్రాంతి మిస్ అయితే 2026 సమ్మర్ ను టార్గెట్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ దాదాపు ఫైనల్ అయ్యిందని సమాచారం. పాన్ ఇండియా మూవీ కావడంతో దేవరలో జాన్వీలా బాలీవుడ్ భామను తీసుకొస్తారు అనుకుంటే డైరెక్టర్ మాత్రం కన్నడ బ్యూటీని సెలెక్ట్ చేశాడు. 2019లో గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సముద్రాలు దాటి క్రేజ్ తీసుకొచ్చింది. చిరంజీవి విశ్వంబర బడ్జెట్ పెరిగిపోయిందా? ముందుగా 200 కోట్లని లెక్కలేస్తే ఎంతకు చేరుతుందో తెలుసా? విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీ అంటే బడ్జెట్ కంట్రోల్లో ఉండదు. ఇంతకీ విశ్వంబర గ్రాఫిక్స్ కోసమే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా? హ్యావ్ ఎ లుక్. భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ ఏరి కోరి బింబిసారా ఫేమ్ వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చాడు.
జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు నటిస్తున్న సోషో ఫ్యాంటసీ మూవీ ఇదే కావడంతో అందరి చూపు విశ్వంభరపై పడింది. సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. చిరంజీవి కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తీస్తున్నారు. సినిమా మొదలు పెట్టడానికి ముందు బడ్జెట్ 200 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే VFX వర్క్ కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయిందట. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో VFX వర్క్ చేయిస్తారు. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికే సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసి గ్రాఫిక్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. VFX వర్క్ రకరకాల సంస్థలకు అప్పచెప్తున్నారు. వాళ్ళెప్పుడు పూర్తి చేస్తారో వాళ్లకే తెలియదు. దీంతో VFX వర్క్ ఓ కొలిక్కి వచ్చాకే రిలీజ్ డేట్ ప్రకటించాలి అన్న నిర్ణయానికి విశ్వంభర యూనిట్ వచ్చింది. ఇంద్ర వచ్చిన డేట్ కలిసొచ్చేలా జూలై 24న రిలీజ్ చేయాలనుకుంటున్నా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యంగ్ హీరోస్ లో నితిన్ కే ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ యంగ్ హీరో ఒకసారి ట్రాక్ తప్పాడంటే ఎప్పుడు పట్టాలెక్కుతాడో చెప్పలేం. ఇదే సిచ్యువేషన్ మరోసారి రిపీట్ అయ్యిందా అనిపిస్తోంది. వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ చూసిన నితిన్ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడు? వాట్ ది స్టోరీ? యంగ్ హీరోస్ లో ఎక్కువ ఫ్లాప్లు చూసిన రికార్డ్ నితిన్ పేరు మీదే ఉందా అనిపిస్తోంది. 2002లో జయంతో హీరోగా పరిచయమైన ఈ హీరో 23 ఏళ్లలో 34 సినిమాలు చేస్తే అందులో హిట్స్ 6 మాత్రమే. జయం హిట్ తో కెరియర్ స్టార్ట్ చేసి వెంటనే దిల్ తో మరో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సక్సెస్ చూడడానికి 9 ఏళ్లు పట్టింది. ఈలోగా 15 ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఏ హీరో అయినా 4-5 ఫ్లాపులు పడితే ఫేడ్ అవుట్ అయిపోతాడు. కానీ 15 ఫ్లాపులు చూసిన తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతైందితో వరుస హిట్స్ తో నిలదొక్కున్నాడు నితిన్. ఆ తర్వాత 3 ఫ్లాప్స్, తర్వాత ఆతో మరోసారి హ్యాట్రిక్ ఫ్లాప్, తర్వాత భీష్మతో సక్సెస్ చూశాడు. నితిన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కెరియర్ మొదట్లో వచ్చిన 15 ఫ్లాప్లే గుర్తు చేస్తోంది. భీష్మ హిట్ తర్వాత ఇంతవరకు మరో సక్సెస్ చూడలేదు. ఈలోగానే 6 ఫ్లాప్లు వచ్చాయి. చెక్, రంగ్దే, మాస్ట్రో, మాచల్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ నిరాశపరిచాయి. భీష్మ దర్శకుడు వెంకీ కుడుమ్లా హిట్ ఇస్తాడు అనుకుంటే రాబిన్ హుడ్ డిజాస్టర్ అయింది. సినిమాను 22 కోట్లకు అమ్మితే 6 కోట్లు కూడా రాలేదు. ఫ్లాపుల్లో నుంచి నితిన్ బయటపడాలంటే నెక్స్ట్ మూవీ తమ్ముడు హిట్ చాలా అవసరం. MCA, వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తోన్న తమ్ముడుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు నితిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తయినా రిలీజ్ డేట్ కి నోచుకోలేదు. జూలై 4న రిలీజ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి చావా రేర్ ఫీట్ అందుకుంది. సూపర్ హిట్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ తో దుమ్ము రేపింది. అయితే 3 వారాల తర్వాత కలెక్షన్స్ తగ్గడంతో 600 కోట్లు మార్క్ దాటడం కష్టమే అనుకున్నారు అంతా. ఎట్టకేలకి ఈ అరుదైన మార్క్ ని టచ్ చేసిన రెండో హిందీ మూవీగా చావా నిలిచింది. బాలీవుడ్ లో చాలా కాలం బాహుబలి 2 పేరు మీదున్న రికార్డును ఒక్కొక్కటిగా ఓవర్టేక్ చేస్తున్నాయి. 500 కోట్ల నెట్ దాటిన తొలి హిందీ మూవీగా బాహుబలి 2 510 కోట్లు కలెక్ట్ చేసింది. 6 ఏళ్ల పాటు బాహుబలి 2 పేరు మీదున్న హిందీ రికార్డు బద్దలైపోవడం పఠాన్ తో మొదలైంది. జవాన్ తో షారుఖ్ మరోసారి దాటేశాడు. బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ స్త్రీ 2 బాహుబలి 2నే కాదు, ఏకంగా జవాన్ ని దాటేసింది. అక్కడితో ఆగకుండా హిందీ సినిమాలను 600 కోట్ల క్లబ్ లో చేరిస్తే పుష్ప 2 అయితే హిందీ ఇండస్ట్రీకి 700-800 కోట్లను పరిచయం చేసింది. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చావా బాహుబలి 2 కలెక్షన్స్ దాటేసింది. ముందున్న టార్గెట్ స్త్రీ 2 రికార్డును బ్రేక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్టకేలకు 600 కోట్ల నెట్ ను అందుకుంది. స్త్రీ 2 పేరు మీదున్న 623 కోట్లు క్రాస్ చేయడం కష్టమే. సంభాజీకి విక్కీ కౌశల్ భార్యగా రష్మిక, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో రూపొందిన చావాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే 3 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత చిన్న సినిమా కోర్టు దెబ్బకు చావాను పట్టించుకోలేదు.